కుబేరుడి గర్వం. సంపదకు దేవుడైన కుబేరుడు తన బంగారు రాజభవనంలో ఉండేవాడు. తన దగ్గరున్న బంగారం వజ్రాలు చూసుకుని చాలా గర్వపడేవాడు. నా అంత గొప్పవాళ్లు ఎవరూ లేరు అని అనుకున్నాడు. ఒకరోజు తన సంపదను అందరికీ చూపించాలని కుబేరుడు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. శివుడిని, పార్వతిని పిలవడానికి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కుబేరుడి గర్వాన్ని శివుడు గ్రహించాడు. ఆయన నవ్వి, కుబేరా, నేను రాలేను, కాని మా అబ్బాయి వినాయకుణ్ణి పంపిస్తాను. అతను నీ విందుకు తప్పకుండా వస్తాడు అన్నాడు. చిన్న పిల్లాడా, నా సంపద చూసి ఆశ్చర్యపోతాడులే అని కుబేరుడు మనసులో అనుకున్నాడు. అతను సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. చిన్నారి వినాయకుడు కుబేరుడి భవనానికి వచ్చాడు. కుబేరుడు వినాయకుణ్ణి పెద్ద భోజనశాలకు తీసుకెళ్లాడు. అక్కడ కొండలంత ఎత్తుగా లడ్డూలు, పళ్ళు, ఎన్నో రకాల పిండివంటలు ఉన్నాయి. వినాయకుడు తినడం మొదలుపెట్టాడు. 1, 2, 10, 100 లడ్డూలు తినేశాడు. క్షణాల్లో లడ్డూల కొండ మాయమైపోయింది. వంటవాళ్లు ఇంకా వంటలు తెస్తూనే ఉన్నారు. వినాయకుడు అన్నీ తినేస్తూనే ఉన్నాడు. కాసేపటికి వంటగదిలో ఉన్న పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి. వినాయకుడు తన పొట్టమీద చేయి వేసుకుని, నాకు ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు. అది విని కుబేరుడి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. భయపడిన కుబేరుడు కైలాసానికి పరుగుపరుగున వెళ్ళాడు. శివుడి పాదాల మీద పడి, స్వామి, రక్షించు, వినాయకుడు అన్నీ తినేశాడు, ఇంకా ఆకలిగా ఉంది అంటున్నాడు అని వేడుకున్నాడు. శివుడు నవ్వి ఒక చిన్న గిన్నెడు అటుకులు ఇచ్చాడు. దీన్ని వినాయకుడికి గర్వంతో కాదు, ప్రేమతో, వినయంతో ఇవ్వు అని చెప్పాడు. కుబేరుడు ఆ అటుకులను తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినయంగా నమస్కరించి, స్వామి, దయచేసి ఈ చిన్న నైవేద్యం స్వీకరించు అన్నాడు. వినాయకుడు ఆ అటుకులు తిన్నాడు. వెంటనే అతని ఆకలి తీరిపోయింది. అతను సంతోషంగా నవ్వి కుబేరుడిని దీవించాడు. నిజమైన సంపద బంగారం కాదని, ప్రేమ, వినయం అని కుబేరుడు తెలుసుకున్నాడు.